తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం విశాఖలో అయోధ్య రామ మందిర నిర్మాణం, రామ మందిర నమూనా అంటూ కూడా దేవుడి పేరు చెప్పి లక్షల్లో స్వాహా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి అనుమతులు తీసుకున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, గత కొన్ని రోజుల నుంచి కూడా రామ మందిర నమూనా పేరుతో అధిక సంఖ్యలో పబ్లిసిటీ చేసి ప్రజల వద్ద నుంచి టికెట్లు వసూలు చేస్తూ కూడా కొంత మేర దందాకు పాల్పడుతున్నారంటూ కూడా కొంతమంది ఒక వర్గం ప్రజలందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే భద్రాచలం నుంచి కానీ లేకపోతే అయోధ్య నుంచి కానీ శాస్త్రోక్తంగా వేద పండితులు వస్తారు. వారి ద్వారా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. దీనికి సంబంధించి 3,000 రూపాయలు అంటే 2,999 రూపాయలు టికెట్ వసూలు చేస్తున్నాము. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు భక్తులు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొనంటూ కూడా కొద్దిమేర సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 3 టౌన్ స్టేషన్లో కూడా ఈ విషయంపై కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఎవరైతే ఉన్నారో ఆలయానికి సంబంధించిన ఈవో 3 టౌన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినట్లయితే తాజా సమాచారం. ఎందుకంటే దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే నమూనా రామ మందిరం ఉందో దానికి సంబంధించి కానీ ఎండోమెంట్కి సంబంధించి కానీ ఎటువంటి ఇది లేదు, ఎటువంటి సంబంధాలు కూడా లేవు. వీరు ఇలా దేవుడి పేరుతో దోపిడీ చేస్తున్నారు, దీనిపైన అరికట్టండి అంటూ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ కేసు నమోదైనట్టు కూడా తెలుస్తారు. దీనికి సంబంధించి అయితే అర్చక స్వాములు ఉన్నారు మన దగ్గర. అసలు ఇలా దేవుడి పేరుతో దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమయం చెప్పండి, ఇలా దేవుడి పేరుతో దోపిడీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజానికి రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం, సీతాపతిం రఘుకులాన్వై రత్నదీపం అని వేదం చెప్తుంది. రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపం. అలాంటి ధర్మస్వరూపాన్ని మనం ధర్మబద్ధంగా నిర్వహించాలి. ఏ కార్యక్రమాలు చేసినా అది దేవాలయం ఏమైనా సరే ఒక నమూనా అవనయండి, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించాలి. నిజానికి విశాఖపట్నంలో ఇలా పెట్టినట్టు నాకు కూడా తెలియదు, ఇప్పుడు తెలిసింది ప్రెస్ వాళ్ళు చెప్పడం వల్ల. నిజానికి ఇటీవల కాలంలో కూడా ఇలాగే మనకి కాకినాడ దగ్గర జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గంలో కూడా ఆనంద నిలయం తిరుపతి యొక్క దేవస్థానం నమూనాలో కూడా అలా పెట్టి వ్యాపార దృక్పథంతో దాన్ని అందరికీ అందుబాటులో ఉంచారు. దీన్ని తొలగించాలని చెప్పేసి చాలా హిందూ ధార్మిక సంఘాలన్నీ వెళ్ళి యుద్ధం చేసి పోరాటం చేసి దాన్ని తొలగిస్తామని మాటిచ్చారు. ఇక్కడ ఎవరు పర్మిషన్ ఉంది, దీనికి ఎవరు అనుమతి ఉంది? నిజానికి అయోధ్య రామ మందిరం యొక్క ట్రస్ట్ ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా, అనుమతి ఇచ్చిందా, లేక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఏమైనా వీళ్ళకి అనుమతి ఇచ్చారా, అసలు లోపల ఏం జరుగుతుంది అనేది తెలియదు. కేవలం ఎంట్రీ ఫీజు మాత్రమే 50 రూపాయలు చెప్తున్నారు. అలాగే మరి లోపల ఏం జరుగుతుంది, లోపలికి నేను వెళ్ళలేదు ఇంకా. కానీ నమూనా పేరుతో ఆలయాన్ని ఏదైతే పవిత్రంగా భావిస్తామో ఆగమ శాస్త్రం ప్రకారము మనం ప్రతిష్ఠ చేస్తాం, ప్రాణ ప్రతిష్ఠ. అలాంటి దేవాలయాన్ని మనం ఎగ్జిబిషన్ రూపంలో లేకపోతే సందర్శకులకు పర్యాటకులకు ఒక వినోద ప్రాంతంగా మనం ఎప్పుడు కూడా తయారు చేయకూడదు. అది దేవాలయానికి ఉంటే పవిత్రత అపవిత్రత అవుతుంది. అలాగే దీనికి అధికారులు ఎవరైనా అనుమతించారా, ప్రభుత్వమే అనుమతించిందా, రాష్ట్ర ప్రభుత్వమే అనుమతించిందా, లేక కేంద్ర ప్రభుత్వమే అనుమతించిందా, లేదా అయోధ్య రామాలయం మందిర ట్రస్ట్ ఏమైనా అనుమతించిందా అనేది మనం లెక్క తేల్చాలి. అలాగే ఈ విషయంలో కేవలం వ్యాపార దృక్పథంతో కనబడుతుంది. ఎందుకంటే అందరికీ ఏదో దూరంగా బీచ్లో ఉంది, విహారానికి వచ్చిన వాళ్ళు చూడాలనే ఉద్దేశం చూస్తున్నారు. నిజానికి ధర్మపరంగా చూస్తే మాత్రం ఇది ఆగమ శాస్త్రం ప్రకారం చూస్తే విరుద్ధం, సూత్రాలకి నియమ నిబంధనలకు ఉల్లంఘించినట్టు అవుతుంది. దయచేసి ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ హిందూ ధార్మిక సంఘాలు కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇటీవల కాలంలో కూడా అలాగే జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలో కాకినాడలో కూడా ఇదే విధంగా ఒక మిలిటరీ హోటల్లో తినుబండరాలు నాన్ వెజ్ కలిపేసి శ్రీవారి యొక్క దేవాలయాల్ని విజయులు జైలు ఒక ద్వారపాలకులు పెట్టి చాలా అపవిత్రంగా చేశారు. అది ఏమంటే మాకు దైవం అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం, వెంకటేశ్వరం అంటే ఇష్టం అని చెప్పారు. ఇష్టమైతే గొడవ పెట్టుకోవచ్చు, కానీ అలాగా ఆగమ శాస్త్రంలో ఏదైతే ఉందో గర్భగుడి, ఆ గర్భగుడిని తీసుకొచ్చి 10 మంది ముందు ప్రదర్శించే విధంగా అర్హత లేదు. అది ఆగమ శాస్త్రానికి విరుద్ధం, దైవశక్తి నిరూపణకి అది విరుద్ధం, ఆ దేవాలయ ప్రతిష్టకి కూడా విరుద్ధం అని చెప్పేసి వేదం చెప్తుంది. కాబట్టి శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ఆలయ నమూనాని వెంటనే తొలగించాలి. అలాగే ఈ విషయంలో శ్రీనివాసరావు స్వామి కూడా అలాగే హిందూ ధార్మిక సంస్థలు కూడా జోక్యం చేసుకుని ఈ విషయంలో అసలు ఏం జరుగుతుంది వాస్తవాలు పరిశీలించి దీని మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యేలు కూడా, అలాగే బీజేపీ రీసెంట్గా అయినటువంటి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ప్రెసిడెంట్గా అయ్యారు. ఆయన కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని హిందూ ధార్మికానికి విఘాతం కలగకుండా, హిందూ ధర్మానికి హాని జరగకుండా
మనం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నా పేరు ఎల్కిబాబు దీక్షలు, విశాఖ వ్యాసపీఠాధిపతి, ఆలయ అర్చకులు. ఈ విధంగా అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, సాధారణంగా మనం ఒక వినాయక చవితి చేస్తేనే బయట పందిర్లు వేసినప్పుడు కానీ దానికి ఉడుపురాట వేస్తాము, ప్రతిరోజు ఆ విగ్రహానికి విగ్రహారాధన చేస్తాము, ప్రసాదాలు పెడతాము, నైవేద్యాలు పెడతాము, భజనలు చేస్తాము. సో ఇంత నీట్గా విగ్రహారాధన చేస్తాం. విగ్రహ ఆరాధన అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి బీచ్లో, సముద్ర తీరంలో కానీ నీటిలో కానీ నిమజ్జనం కూడా చేస్తాం. అంటే సాధారణంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఇదే తంతు నడుస్తూ ఉంటుంది. అంత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వినాయక చవితి చేస్తారు, ఈ విధంగా విగ్రహారాధన చేస్తారు. కానీ ఇక్కడ ఇంత పెద్ద నమూనా ఏర్పాటు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికి పూజలు లేకుండా ఎట్లా దీన్ని చూడొచ్చు అంటారు? ఇది కేవలం లోక కళ్యాణానికి విఘాటం కలిగిస్తుంది, ఇది అశాంతి కలిగిస్తుంది. అలాగే ప్రకృతి ఈ విధంగా నడుస్తుంది. ఎందుకంటే శాస్త్రోక్తంగా మనం ఒక దేవాలయాలు కట్టినప్పుడు చేస్తాము. అలాగే మనకి దసరా నవరాత్రులు కానీ, లేకపోతే వారాహి నవరాత్రులు కానీ, లేకపోతే వినాయక నవరాత్రులు కానీ, ఇంకేదైనా ఆషాఢ మాసం యొక్క ఏదైనా ప్రత్యేక ఉత్సవాలు, వసంత నవరాత్రులు కానీ చేసినప్పుడు కానీ, శ్రీరామ కళ్యాణం చేసినప్పుడు కానీ దానికి శాస్త్రోక్తంగా ముహూర్తం చేస్తాం. అలాగే కళ్యాణానికి తగ్గ అంకురార్పణ చేస్తాం. అలాగే శాస్త్రోక్తంగా కళ్యాణం చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ ఇక్కడ అవేమీ కనపడలేదు. ఇక్కడ వేద మంత్రాలకు సంబంధించినటువంటి ఛాయలు ఏమీ కనపడలేదు. మరి లోపలికి వెళ్ళి నేను చూడలేదు లోపల ఏం జరుగుతుందో. ఎందుకంటే లోపలికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కేవలం ఇది ఒక అలంకారప్రాయంగా, కేవలం ఇది ఒక వ్యాపార దృక్పథంగా పెట్టినట్టుంది. ఆ గరుడ అయోధ్య రామ మందిరం అని చెప్పి ఎవరో వేరే వ్యక్తి ఎవరో నిర్వహిస్తున్న ఫోన్ కూడా చేశాను, ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ రూపంలో ఉంది. ఇది కేవలం మిగతా వ్యాపారాలు ఎలాగే జరుగుతాయి అలా ఉంది తప్ప ఒక దైవిక వాతావరణం, దైవ శాస్త్రోక్తంగా ఎలా చేయాలి నిమజ్జనం, అలాగే రోజువారీ నిత్య కార్యక్రమాలు, నిత్యానుష్ఠాన కార్యక్రమాలు ఏం జరగట్లేదు. ఇలా చేయకపోతే ఏమవుతుందంటే అది అరిష్టంగా దాపురిస్తుంది, మనకి లోక కళ్యాణానికి విఘాతం ఏర్పడుతుంది, ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి ఇది వెంటనే దీని పూర్వాపరాలు పరిశీలించి దీని మీద శాస్త్రోక్తపరమైన అర్చకులు, అలాగే వేద పండితులు, హిందూ ధార్మిక సంఘాలు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా దీని మీద వెంటనే నియంత్రణ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ కూడా దీని మీద దర్యాప్తు చేయించి నిజాలు పరిశీలించి వెంటనే ఒకవేళ శాస్త్రోక్తం జరిగితే అందరికీ అందుబాటులో ఉంటే ఉంచండి. కానీ ఆలయ నమూనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ కేవలం అయోధ్యలోనే చెప్పాలి తప్ప మిగతా ప్రాంతాలు ఎక్కడ ప్రదర్శించకూడదు. అది మాత్రం వాస్తవ విరుద్ధం. ఒకవేళ ఏమైనా ప్రభుత్వమైన అయోధ్య రామాలయం వాళ్ళే దీనికి అనుమతిస్తే మాత్రం మనం ఏం చేయలేము. ఒకవేళ అనుమతి కూడా ఇవ్వదు, ఎందుకంటే ఇది విరుద్ధం కాబట్టి. కొంతమంది వ్యాపారవేత్తలు ఎవరో పర్మిషన్ ఇచ్చి ఇదేదో ఒక వ్యాపార దృక్పథం చేసినట్టు అర్థమవుతుంది. ఒకవేళ వ్యాపారమా కాదా, నిజంగా శాస్త్రోక్తం జరుగుతుందా లేదనేది పరిశీలించి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. హిందూ ధర్మానికి హాని చేయకుండా, సనాతన ధర్మాన్ని విఘాతం కలిగించకుండా ప్రతి ఒక్కరు కూడా ఇందులో బాధ్యత వహించాలని అన్ని హిందూ ధార్మిక సంఘాలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, చాలా విధంగా డబ్బులు సంపాదించే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చాలా ఉన్నాయి. కష్టపడి చాలామంది ఈరోజు కష్టపడి కూడా డబ్బులు కానీ ఇట్లా దేవుడి పేరు పెట్టి, దేవుడి ఫోటో పెట్టి, దేవుడు ఆలయ నమూనా పెట్టి ఇలా ప్రజల వద్ద నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం, టికెట్లు పెట్టడం, ఇష్టానుసారంగా ఇలా చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన దేశానికి, మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక కళంకం ఏంటంటే ఇప్పుడు దేవుడు వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రూపంలో కూడా దేవాలయాలు కూడా మొన్న హిందూ సంఘం నిర్వహించాం. దేవాలయాలు సొంత పద్ధతి కలిగి ఉండాలని. అసలు యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాడి నుంచి, మనకు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఏమైందంటే ఎండోమెంట్ శాఖను ఒకటి ఏర్పాటు చేసి అసలు ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంది. మరి ప్రభుత్వం వ్యాపారం చేసినప్పుడు ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి కాంట్రాక్టులు కానీ, ఇలాంటి డబ్బు వాళ్ళు కానీ, ధనవంతులు కానీ ఏం చేస్తారంటే ఆ ప్రభుత్వ అధికారులతో కానీ కుమ్మక్కయ్యి, లేకపోతే ఇంకేదైనా స్వలాభం కోసమో లేదా వాళ్ళకున్నటువంటి ప్రయోజనం కోసమో ఇలాంటి అనుమతులు ఇవ్వచ్చు దొంగదారులో. అలాంటి చేయకూడదు, ఎందుకంటే ఎండోమెంట్ పేరుతోనే వ్యాపారం జరుగుతుంది. ఇలాంటి చేయడానికి విచిత్రమే లేదు. కానీ ఇలాంటి చేయకుండా ప్రతి ఒక్కరు చైతన్యం రావాలి. అలాగే హిందూ ధార్మిక సంఘాలు దీనికి వెంటనే ఎక్కడికక్కడే కంచి వేయాలి, అడ్డుకట్ట వేయాలి, ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు ఇక్కడతో అంటే ఇప్పుడు అధికారులు ఈ పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పి అధికారులు కోరడం జరుగుతుంది. ఒకవేళ అధికారులు కనుక స్పందించకపోతే మీరు ఒక ధార్మిక సంఘం నుంచి కానీ, మీ అర్చక పురోహిత సంఘం నుంచి కానీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తీసుకుంటాం. ఎందుకంటే నాకు ఈ రోజు తెలిసింది, అది కూడా ఒక ప్రెస్ రిపోర్ట్ ఫోన్ చేయడం తెలిసింది. ఇప్పుడు వచ్చాను నేను ప్రజెంట్ విశాఖపట్నం లేని కాబట్టి తెలియలేదు. నేను ఈ విషయాన్ని శ్రీనివాసనాథ స్వామీజీకి, ఏపీ రఘుపతి, అలాగే మిగతా స్వామీజీకి, పీఠాపతులకి నేను ఫోన్లో సంప్రదిస్తాను. అది నిజమా కాదా, అసలు వాస్తవంగా ఇది పర్మిషన్ ఇచ్చారు కనుక్కొని, అలాగే పివిఎన్ మాధవ్ కూడా ఫోన్ చేసి కనుక్కుంటాను అసలు ఏం జరుగుతుందో, అసలు ఏంటనేది. అసలు నిజంగా రూల్స్ ప్రకారం జరిగితే మనం దాన్ని ఏమీ అబ్జెక్షన్ చేయలేం. ఒక రూల్స్ వ్యతిరేకంగా తిలోదకాలు ఇచ్చి ఏమైనా వ్యతిరేకంగా జరిగితే మాత్రం దీన్ని వెంటనే ఆపడానికి హిందూ ధార్మిక సంఘాలన్నింటినీ కూడా నేను అప్రమత్తం చేస్తాను. దీని మీద ఒక యాజిటేషన్ అనేది, ఉద్యమం అనేది లేవతీసి, ఒక శాస్త్రోక్తం జరిగితే పర్లేదు, శాస్త్రోక్తంగా ఏదో పేరుకి వ్యాపారం కోసం లేదా స్వలాభం కోసం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపయోగించలేదు. ఇప్పుడే నేను అందరినీ కూడా కన్సల్ట్ చేసి దీని మీద చర్యలు తీసుకుంటాను.
సో రైట్, ఇది ఇక్కడ పరిస్థితి. ఎట్టి పరిస్థితిలోనే అంటే ఏదైతే ఉందో హిందూ మతాన్ని కించపరిచే విధంగా కొంతమంది కుయుక్తులు పని ఈ విధంగా దేవాలయ నమూనాని ఏర్పాటు చేసి డబ్బులు గుంజుతున్నారు. దీనిపైన ఇప్పటికే దేవస్థాన అధికారులతో కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా తక్షణం వచ్చి వీటిపైన చర్యలు తీసుకోవాలి. వీటిపైన చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదంటూ కూడా చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి వసతులు లేకుండా, పార్కింగ్ కూడా లేకుండా రోడ్డుపైన ఫుట్పాత్ పైన పార్కింగ్ పెట్టేస్తూ ఉన్నారు. సో ఇంత జరుగుతున్న అధికారుల కళ్ళకు ఎందుకు కనిపించట్లేదో, ఎండోమెంట్ అధికారులు ఎందుకు స్పందించట్లేదో భగవంతునికే తెలియాలి. ఇప్పటికైనా ఈ విషయంపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూసిన ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ చందుతో సుమన్ టీవీ విశాఖపట్నం. వీడియో జర్నలిస్ట్ రవిజయతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.